నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, తెలంగాణ స్పెషల్ అల్లం వెల్లుల్లి తోటి మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను ఆంధ్ర స్పెషల్ మామిడికాయ అంటే ఆవకాయ పచ్చళ్ళు 2 వీడియోలు చేశానండి. అలాగే మాగాయ పచ్చడి వీడియో కూడా చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి. అయితే ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ మామిడికాయ పచ్చడి చేస్తున్నాను కదా, అల్లం వెల్లుల్లి వేసి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని. మరి ఈ మామిడికాయలు ఎక్కడ తీసుకొచ్చాను, ఏ మామిడికాయలు తీసుకొచ్చాను దళిత గిరిజన ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేయడం సహా రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ గెలిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం అవుతాయని, పరిపాలన బిలియనీర్ల చేతిలో పెడుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిశాలోని బోలనగిరి సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ తో పాటు దేశ ప్రజలు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, తెలంగాణ స్పెషల్ అల్లం వెల్లుల్లి తోటి మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను ఆంధ్ర స్పెషల్ మామిడికాయ అంటే ఆవకాయ పచ్చళ్ళు 2 వీడియోలు చేశానండి. అలాగే మాగాయ పచ్చడి సరే, మనం కట్ చేసేసుకున్న వెంటనే ఆవకాయ పెట్టేసుకోవాలి. మనం కట్ చేయించుకుని పెట్టుకుని ఒక 5-6 గంటల తర్వాత పెట్టుకుందాం, 2-3 గంటల తర్వాత పెట్టుకుందాం అంటే కాయ ముక్క నలుపు వచ్చేస్తా ఉంటుంది. ఇలా చూడండి, నేను వీడియో తీయడానికి చాలా టైం పట్టింది. నేను అన్ని చేసి ఇక్కడ కొద్దిగా నలుపు ఉంది కదా, ఇట్లా లైట్ గా అలా నలుపు వచ్చేస్తుంది. అలా నలుపు రాకుండా కట్ చేసుకునేసరికి మనం మామిడికాయలు తెచ్చుకుని తుడుచుకుని ఎప్పుడైతే కట్ చేసుకుంటామో ఆ టైం వరకు అన్ని రెడీ చేసి పెట్టుకున్నారంటే మామిడికాయలు కట్ చేసుకున్న వెంటనే పచ్చడి పెట్టేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను 4 కేజీలు ముక్కలు తీసుకున్నాను. నేను అక్కడ కాయలు కొన్నది 40 కాయలు కొన్నాను. ఇంకా శనగలు వేసి ఇంకో రకం పచ్చడి పెడతానండి దానికోసం అని చెప్పి. అయితే ఈ కాయలు అయితే మాత్రం ఒక 4 కేజీలు కరెక్ట్ గా చూసేసుకుని పక్కన పెట్టుకున్నాను. 4 కేజీలకి ఇప్పుడు ఎంతెంత వేసుకోవాలో చూపిస్తాను నేను. ఫస్ట్ మనం ఈ ఆయిల్ కాసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాం అనుకోండి, అది చల్లారుతా ఉంటది. తర్వాత ఇందులో కలుపుకోవచ్చు. ఫస్ట్ అది ప్రిపేర్ చేసేసుకుందాం, తర్వాత ఇవి ముక్కలకి ఎంతెంత ఏమేమి వేసుకోవాలో చెప్తాను నేను. మనం 4 కేజీల మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదండి, 2 కేజీల ఆయిల్ వేస్తున్నాను. పల్లి నూనె వేస్తున్నానండి. పల్లి నూనె మనం ఆడిచ్చిన నూనె ఉంటుంది కదా, ఆ నూనె. ఎందుకంటే 4 కేజీలకి 2 కేజీల నూనె అనుకుంటే ఖచ్చితంగా 2 కేజీలు పడుతుందండి. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం కదా, బాగా పీల్చేసుకుంటుంది అనమాట. మనకి కరెక్ట్ గా ఆయిల్ వేయకపోతే అసలు టేస్ట్ రాదు పచ్చడి, మళ్ళీ నిలవ ఉండదు అనమాట. ఇంకొకటి ఏంటంటే కేజీకి కేజీ మనం మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ ఆయిల్ పడుతుందండి దగ్గర దగ్గర. అందుకే 4 కేజీలకి 2 కేజీలు ఆయిల్ పడుతుంది. మీకు ఒకవేళ అంత ఆయిల్ వద్దు, మేము ఇంకా కొంచెం తగ్గించి వేసుకుంటామంటే ఒక 3.5 కేజీలైనా వేసుకోండి. ఎందుకంటే మనం 3వ రోజు మళ్ళీ కలిపిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. మనం ముందే తక్కువ పోసేసుకుని మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవడం అన్నది కాదు, మనం కరెక్ట్ కొలతగా పోసుకున్నా. ఎందుకంటే ఒక్కొక్క ముక్క కారం కాయ బట్టి మనకి ఆయిల్ పడుతుంది. అందుకని 3వ రోజు కలుపుకోవాలి. మనం ఫస్టే ఒక 1/2 కిలో 1/2 కలిపేసి తర్వాత మళ్ళీ 3వ రోజు తేలట్లేదని కలిపామనుకోండి, అప్పటికి ముక్క మెత్తబడిపోద్ది. ఈ 3 రోజుల్లోనే ముక్క మెత్తబడిపోద్ది. అందుకు కరెక్ట్ గా పోసుకోండి. ఒకవేళ సరిపోకపోతే 3వ రోజు కలుపుకోవాలి, ముందే తక్కువ పోయకూడదు అనమాట. ఇక్కడ నేను కేజీకి 1/2 కేజీ నూనె పోస్తున్నానండి. 2 కేజీల ఆయిల్ ఇది. ఇప్పుడు గిన్నె వేడి అయింది కదా, ఈ వేడి చేసుకోవాలి ఆయిల్ ని. మరగాలి కొంచెం ఆయిల్. ఇదిగోండి పల్లి నూనె, ఇది అంటే వేరుశనగ నూనె. ఇదిగోండి ఆయిల్ బాగా మరుగుతుంది చూడండి, ఇది ఇలా పొగల కింద వస్తుంది కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసుకుని ఇక్కడ 1 కేజీ మామిడికాయ ముక్కలకి 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అంటే నేను 4 కేజీలు వేసాను కదా, 4 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను. అలాగే జీలకర్ర మాత్రం ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. వెల్లుల్లి పేస్ట్ కేజీకి 1/2 కిలో చొప్పున, అంటే కేజీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను 4 కేజీల మామిడికాయ ముక్కలకి. అల్లం నేను 1/2 కేజీ తీసుకున్నాను, 1/2 కేజీ వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఇలాగ కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పొంగుద్ది మళ్ళీ మనకి. ఆఫ్ చేసిన వెంటనే కాకుండా 1 నిమిషం ఆగి వేసుకోండి, లేదంటే పొంగిపోతుంది. అది కూడా కొద్దిగా ఒక్కొక్క స్పూన్ లెక్కన వేసుకోండి. మీరు అప్పుడు ఇంకా పొంగట్లేదు అన్నప్పుడు మాత్రమే కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
ఇలాగే ఆ వేడి ఉన్నంతసేపు ఉడుకుద్ది అనమాట చక్కగాను. దీన్ని ఇలా వదిలేసి మనం పచ్చడి రెడీ చేసుకుందాం. ఇది చల్లారుతుంది, చల్లారాలన్నమాట మనం పచ్చట్లో వేసుకోవడానికి. ఈ మామిడికాయ ముక్కలకి అన్నిటికి మనం నూనె అలాగే పసుపు వేసి బాగా పట్టించామంటే ముక్క మెత్తపడకుండా కొంచెం గట్టిగా ఉంటుంది, తొందరగా మెత్తపడదు. ముక్కలకి వేడి చేసిన ఆయిల్ పట్టించకూడదు, కొంచెం ఆయిల్ తీసి అప్పుడు మిగతా ఆయిల్ వేసాను. మొత్తం మీద 4 kgల ఆయిల్ వేస్తున్నానండి. ఒకవేళ సరిపోకపోతే 3వ రోజు కలుపుకోవచ్చు, మ్యాక్సిమం సరిపోకపోతేనే కలపాలి. ఇదిగోండి, ఇందులో 1 స్పూను పసుపు వేస్తున్నాను ఆయిల్లో. పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని అప్పుడు ఇందులో వేసుకుందాం. పసుపు వేసి కలుపుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే తర్వాత అందులో అన్నా కలుపుతానండి. ఆయిల్ అయితే పట్టించుకోవాలి. ఇలా చూడండి, ఒక 1/2 కిలో అన్న ఉంచుకోండి. మిగతాదంతా అందులో కలుపుకున్న 1/2 కిలో ఆయిల్ ఉంచుకున్నారంటే పక్కన పచ్చి ఆయిల్, అందులో పసుపు వేసేసి ఇలా ముక్కలకి బాగా పట్టించేయాలి. బాగా రాయాలి, ప్రతి ముక్కకి ఆయిల్ పట్టుకోవాలి. మీరు ముందే ఆయిల్ అది వేడి చేసుకోక ముందే ఇలాగా తెచ్చుకుని క్లీన్ చేసేసుకున్న తర్వాత ముక్కకి పసుపు నూనె రాసేసుకుని పెట్టుకున్నారంటే కొంచెం మీరు రెడీ చేసుకునే వరకు ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు. అప్పుడు ఇదిగోండి కారం. 4 kgల మామిడికాయ ముక్కలకి కేజీ కారం, అంటే కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కిలో కారం అనమాట. అయితే ఈ కారం కూడా ఘాటు తక్కువ ఉందనుకోండి, ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఘాటు ఎక్కువ ఉన్నది కరెక్ట్గా ఉంది అని అంటే మనకి ఈ కొలత అనమాట. లేదు ఘాటు తక్కువ ఉందంటే ఇంకొంచెం ఎక్కువ వేయాలి. కారాన్ని బట్టి కూడా వేసుకోవాలండి. నేను వేసేది ఈ ఘాటుకి అయితే మాత్రం కారం కాయలకి, ఈ ఆవకాయ కారానికి అయితే కేజీకి 1/2 కిలో, 4 kgలకి కేజీ కారం అనమాట. ఇక కేజీ కారం ఇందులో వేస్తున్నాను. ఇది నేను అన్ని తూకం చూసుకున్నానండి. ఇప్పుడు మెజర్మెంట్ చేసుకుని అప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ రాళ్ళుప్పు అండి. రాళ్ళుప్పు మెత్తగా పౌడర్ చేసేసి మనకి పచ్చళ్ళకి అది ఇస్తూ ఉంటారు. ఆ ఉప్పు తెచ్చుకోవాలి. ఉప్పు కూడా ఎండలో పెట్టుకోవాలి. ఉప్పు ఎండలో పెట్టుకుని అప్పుడు వేసుకోవాలి. ఈ ఉప్పు ఎంత వేసుకోవాలంటే 3/4 కిలో వేస్తున్నానండి. నార్మల్ కరెక్ట్ కొలత అయితే 3/4 కిలో. అందులో నేను ఒక గుప్పెడు ఉప్పు, కొంచెం ఉప్పు ఏంటంటే పక్కకు పెట్టేస్తాను. ఒకవేళ ఉప్పు ఎక్కువైతే మళ్ళీ మనం తీసుకోలేం, 3వ రోజు కలుపుకున్నప్పుడు కలుపుతాను అనమాట. ఇగో చూడండి, నేను గిన్నెకి కొంచెం ఎల్తుగా తీసుకున్నా, అంటే కొలతలేనండి ఇవి. నేను గిన్నె కొలతలు అవి చెప్పట్లేదు, దీనికి అన్ని కేజీ కొలతలే. ఇది చూడండి, 3/4 కిలోకి ఒక గుప్పుడు పక్కకు పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఎక్కువైతే మళ్ళీ తీయలేం కదా, 3వ రోజు కావాలంటే కలుపుకోవచ్చు. అందుకని ఇందులో వేసేది మెంతిపిండి అండి. ఈ మెంతిపిండి కేజీకి 1 స్పూన్ వేస్తారు, లేదంటే కేజీకి 1/2 స్పూన్ వేస్తారు. మెంతిపిండి చేదు వచ్చేస్తుంది అని చెప్పేసి నేను ఎంత వేస్తానంటే 4 kgలకి 3 స్పూన్లు వేస్తానండి అంతే. ఇలా చూడండి, మెత్తగా ఇవి మెంతులు కొంచెం లైట్గా వేయించేసుకుని పౌడర్ చేసుకున్నాను. 3 స్పూన్లు వేస్తాను. మీకు మెంతు చేదు ఉన్నా పర్వాలేదు అనేటట్టయితే 4 స్పూన్లు వేసుకోండి. జీలకర్ర పొడి కేజీకి 1 స్పూన్ అండి వేసి, జీలకర్ర కూడా లైట్గా వేయించేసుకుని వేసుకోవాలి. 2, 3, 4 ఆవుపిండి. ఆవాలు వేయించిన అవసరం లేదండి. ఆవాలు ఎండలో పెట్టేసుకుని ముందు రోజు బాగా ఎండిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే పచ్చడి పెట్టుకుంటామో దానికి జస్ట్ ముందు మాత్రమే ఆవుపిండి పట్టించుకోవాలి. మనం ఆవాలు పౌడర్ చేసేసి పక్కన పెట్టుకోకూడదు, ఆవుపిండి చేదు వచ్చేస్తుంది అనమాట. నేను ఈ ఆవుపిండి అయితే కేజీకి 2 స్పూన్లు వేస్తానండి. ఆవుపిండి 3, 4, 5, 6, 7, 8 కేజీకి 2 స్పూన్లు లెక్కేస్తాను. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. ఇప్పుడు ఈ తెలంగాణ స్టైల్ పచ్చళ్ళలో, అల్లం వెల్లిపాయ పచ్చళ్ళలో కొంచెం అల్లం వెల్లిపాయ ఎక్కువ వేసే వాళ్ళు ఉంటారు, ఇంకా తక్కువ వేసే ఉంటారు, నూనె తక్కువ వేసే వాళ్ళు ఉంటారు, ఆవు పిండి తక్కువ వేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్కటి అన్నమాట. ఇందులో ఇలాగే మనకి వేయించుకున్నప్పుడే నేను కొంచెం ఒక 2 స్పూన్లు మెంతులు ఎక్కువ వేయించాను అనమాట. ఇందులో మెంతులు కూడా ఇలా వేసుకోవాలి. అది మన ఇష్టం, మీకు మెంతులు అలా ఇష్టం అంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. 2 స్పూన్లు వేయించిన మెంతులు వేస్తున్నాను. పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు ఇలాగ మనకి తింటుంటే చాలా బాగుంటాయి, అందుకని ఒక 2 గుప్పెళ్ళు వేస్తున్నాను. ఇలా ఇంకా కావాలంటే ఎక్కువే వేసుకోవచ్చండి. ఇదిగో నేను ఎక్కువే వేసాను కొంచెం, అది మీ ఇష్టాన్ని బట్టి. కొలత ప్రకారం అయితే ఒక 2 గుప్పులు వేస్తున్నాను. లేదు మాకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, లేదా ఒక గుప్పుడు చాలు అంటే కూడా అలా కూడా మనం వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలి.
ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కలకి అన్ని పట్టించాం కదా నూనెని అందులో వేసేసుకోవాలి. ఈ ముక్కలకు ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇదిగోండి అయినంత వరకు ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం ఆయిల్ కాసుకున్నాం కదా అది చల్లారుతుంది. ఆ చల్లారింది ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి ఇలాగా మొత్తం పైకి కిందకి బాగా కలుపుకోవాలి. మనం గరిటతో అది కలిపితే కరెక్ట్ గా కలవదండి. మనం చేతితోనే కలుపుకోవాలి. అలాగని ఎక్కువసేపు కలుపుతూ అందులోనే చేయి పెట్టి ఉంచకూడదు అనమాట. ఇదిగోండి ఇలా చక్కగా నీట్గా కలిపేసుకుని మనం ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం సేపటికి ఆయిల్ పైకి తేలుకుంటుందండి. ఇది చూడు 4 కేజీలు ఆయిల్ వేస్తే ఎక్కడ కనిపించట్లేదు. ఒక గంట సేపటికి కొంచెం తేలుకుంటుంది. మళ్ళీ 3వ రోజుకి బాగా తేలుకుంటుంది. ఒకవేళ సరిపోలేదు అని అంటే మాత్రం అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి తోటి మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మా పెద్దమ్మాయికి అయితే అల్లం వెల్లుల్లి వేస్తేనే ఆవకాయ పచ్చడి చాలా ఇష్టం తనకి. ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి. మరి మీకు నచ్చిందా అల్లం వెల్లుల్లి తోటి చేసిన ఆవకాయ పచ్చడి? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ ని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ వచ్చి